హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు హెయిర్ గ్రోత్ గురించి ఒక మంచి హెయిర్ రెమెడీ ఒకటి చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మందార పువ్వులతోటి, మందార ఆకులతోటి చేసి చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్ బాగా పెరగాలి అన్నా, ఊడిన జుట్టు మళ్ళీ తిరిగి రావాలన్నా ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మందార ఆకులు కానీ, మందార పువ్వులకు కానీ హెయిర్‌కి మంచి న్యూట్రిషన్‌లాగా పనిచేస్తాయి. ఆకులకు ఒక బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత పువ్వులకు కూడా ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటి ఈరోజు చూద్దాం. ఈ హెయిర్ మాస్క్ వల్ల లాంగ్ హెయిర్‌తో కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి, తర్వాత రాలిన జుట్టు మళ్ళీ త్వరగా రావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వారానికి ఒక్కసారైనా ఈ మాస్క్ వేసుకుంటే దానివల్ల యూజ్ అయితే తెలుస్తుంది. హెయిర్ మాస్కే కాకుండా ఈ మందార ఆకులు, మందార పువ్వులతోటి ఒక మంచి ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని రోజు అదే ఆయిల్‌ని రాసుకుంటే ఇంకా హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే మందార ఆకులు తీసుకోవాలి. ఫ్రెష్ మందార ఆకులు ఇవి ఎక్కడైనా దొరుకుతుంటాయి కదా! ఈ మందార ఆకుల పేస్ట్ కోసం కొంచెం కర్డ్ తీసుకోవాలి. తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఈ 3 ఉంటే సరిపోతుంది. హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోతుంది. ఈ మాస్క్ రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గుతుంది. అంతేకాకుండా రాలిన జుట్టు రావడానికి, తర్వాత హెయిర్ సిల్క్ అండ్ షైనీగా, స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా ఈ మాస్క్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి మందార ఆకులను, ఫ్రెష్ ఆకులను తీసుకోవాలి. మందార పువ్వులు గానీ, మందార మొగ్గలు గానీ ఏవుంటే అవి తీసుకోవాలి. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. దానిపైన ఉన్న డస్ట్ అది పోతుంది. ఒక మిక్సీ జార్‌లోని కడిగిన ఆకుల్ని, మందార మొగ్గల్ని, కొంచెం కర్డ్ తీసుకోవాలి. ఇది బాగా పేస్ట్ అవ్వడానికి కర్డ్‌లో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి గ్రైండ్ కోసం. తర్వాత ఒక 2 స్పూన్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం గనక నా ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ హైబిస్కస్ ప్యాక్ వల్ల హెయిర్ స్ప్లిట్స్ అనేవి కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. హెయిర్ స్ప్లిట్స్ వల్ల గ్రోత్ కూడా సరిగా ఉండదు. ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తీసుకున్న ఫ్రెష్ లీవ్స్ తోటి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ మందార ఆకులు, పువ్వుల వల్ల కలిగే ఉపయోగం మీకు అందరికీ తెలిసినవే. ఇంత సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. హెయిర్‌కి బాగా పడుతుంది. ఈ ప్యాక్ హెయిర్‌కి అప్లై చేసుకొని 1 అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ లిక్విడ్‌లాగా చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మనకున్న టైంని బట్టి వీక్లీ వన్స్ అయితే ఒక 30 మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మంత్లీ అయితే ఒక 1 అవర్ అయినా ఉంచుకోండి. ఈ మాస్క్‌ని ఎలా అప్లై చేయాలో చూడండి. రూట్స్ నుండి అప్లై చేసుకోవాలి. అప్పుడే కుదుళ్ళకి బాగా పడుతుంది. మసాజ్ చేసుకోవాలి. ఎలాంటి హెయిర్‌కైనా ఈ మాస్క్ సూట్ అవుతుంది. ఆయిల్ హెయిర్ గానీ, డ్రై హెయిర్ గానీ, ఏ హెయిర్‌కైనా అది చాలా బాగా పనిచేస్తుంది. రఫ్ హెయిర్ అయితే సిల్క్ అండ్ షైనీగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా చేసుకోవాలి ఇలా రఫ్ హెయిర్ ఉన్నవాళ్ళు. మందార ఆకులకి, మందార పువ్వులకి చాలా ఉపయోగాలున్నాయి. మందార ఆకుల వల్ల యూజ్ ఏంటంటే కెరటిన్ గ్రోత్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కెరటిన్ ప్రోటీన్ వల్ల హెయిర్ స్ట్రాంగ్‌గా, లాంగ్ హెయిర్, అంతేకాకుండా సిల్క్ అండ్ షైనీగా ఉంటుంది. ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత చూడండి హెయిర్ ఎంత సిల్క్‌గా, సాఫ్ట్‌గా ఉంటుందో. చాలా బౌన్సీగా కూడా కనిపిస్తుంది. మందార పువ్వుల వల్ల ఉపయోగం ఏంటంటే రాలిన జుట్టు ప్లేస్‌లోని త్వరగా జుట్టు రావడానికి ఈ మందార పువ్వులైతే చాలా యూజ్ అవుతాయి. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నదో వాళ్ళు మందార పువ్వులతోటి ఎక్కువగా ఈ ప్యాక్ వేసుకుంటే యూజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్యాక్ అనేది హెయిర్‌కి ఒక మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి హెయిర్ కూడా సిల్క్ అండ్ షైనీగా, చాలా స్ట్రాంగ్‌గా, ఒత్తుగా కనిపిస్తుంది. ప్యాక్‌లో ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఇలా మసాజ్ కూడా చేసుకుంటే ఆయిల్ మసాజ్ కూడా చేసినట్లుంటుంది. ఈ హెయిర్ ప్యాక్ నేను చాలా సార్లు వేసుకున్నాను. నాకైతే బాగా యూజ్‌ఫుల్ అనిపించింది. అందుకనే నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎవరికైతే హెయిర్ ఫాల్ గానీ, హెయిర్ రఫ్‌గా ఉన్నవాళ్ళు, సిల్క్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ కోసం అయితే తప్పకుండా ఈ ప్యాక్ వేసుకోవాలి. పేస్ట్‌లాగా చేసుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్‌లాగా చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకుంటే హెయిర్‌కి బాగా పడుతుంది. మసాజ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఒక 1 అవర్ ఉంచుకున్న టైంని బట్టి సరిపోతుంది. లేదంటే ఒక 30 మినిట్స్ అయినా చాలు. ఇలా మసాజ్ చేసుకొని
హెయిర్ రూట్స్ నుండి ఇలా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇలా హెయిర్ అంతటికి అప్లై చేసుకోవాలి. ఈ మందార ఆకులనేవి హెయిర్ రూట్స్ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేస్తాయి. దీనివల్ల కుదుళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హెయిర్ స్ప్లిట్స్ అనేవి ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. ఇలాగ అప్లై చేసుకొని ఈ హైబిస్కస్ పేస్ట్‌ని బాగా తలకి పట్టించుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా మీరు యూజ్ చేసే షాంపూ తోటి బాగా హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ అయిన తర్వాత హెయిర్‌ని బాగా ఇలాగ ఆరబెట్టుకోవాలి. జుట్టుని ఎప్పుడు ఎండలో ఆరబెట్టుకోకూడదు. హెయిర్ ఆరిన తర్వాత ఎంత సాఫ్ట్‌గా సిల్క్ అండ్ షైనీగా ఉందో చూసారా? ఇలా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ అండ్ సిల్కీ హెయిర్ కోసమైతే ఈ ప్యాక్‌ను వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా రాలని జుట్టు ప్లేస్‌లో కొత్త జుట్టు రావడానికి కూడా మందార పూలు చాలా హెల్ప్ చేస్తాయి. ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత హెయిర్ చాలా సాఫ్ట్‌గా, సిల్క్ అండ్ షైనీగా చాలా ఒత్తుగా అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా మందార పువ్వులు, మందార ఆకులతో పాటు ఒక హెయిర్ ఆయిల్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవడం వల్ల రెగ్యులర్‌గా హెయిర్ గ్రోత్ అనేది చాలా బావుంటుంది. ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. స్ట్రాంగ్, షైనీ బ్లాక్ హెయిర్ కోసం ఎంతైనా చేయాలనిపిస్తుంది కదా! ఇలాంటి హోమ్‌మేడ్ రెమెడీస్ చేస్తూ ఉండండి. మంచి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.